పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన అధికారులు పలువురిని కాపాడారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతుంది. పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన అధికారులు పలువురిని కాపాడారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ అనుష. మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి కుందుమాలలో విషాదకర సంఘటన చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం సమయంలో అంటే మధ్యాహ్నం సమయంలో అక్కడ ఉన్నటువంటి పింప్లీ సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఒకటి పాత వంతెన కూలి దాదాపుగా 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో అధికారికంగా ఇప్పటికి 7 చనిపోయారు, 10 మంది చనిపోయారు. అదే సందర్భంలో 25 మందికి పైగా గల్లంతైనట్టుగా మనకు ఇప్పుడు సమాచారం అందుతా ఉంది. సో ఆదివారం కావడంతో కుందుమాలకు సంబంధించి పెద్ద ఎత్తున పర్యాటకులు మహారాష్ట్ర చుట్టుపక్కల నుంచి, ముఖ్యంగా పూణేకు సమీపంలో ఉంటుంది. సో పూణే చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు ఆ కుందుమాలకు వచ్చారు. ఈ సమీపంలోనే ఈ రోజు ఆదివారం కావడంతో, సెలవు దినం కావడంతో ఎక్కువ మంది పర్యాటకులు అక్కడికి వచ్చారు. సో కుందుమాల అనేది మంచి గ్రీనరీగా ఉండి మంచి పర్యాటక ప్రాంతంగా ఉంది. అక్కడ వాటర్ ఫాల్స్, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో సండే అంటే సెలవు దినాలు కావచ్చు, ఆదివారం కావడంతో అక్కడ సరదాగా గడుపుదామని వచ్చుకున్నటువంటి ఎంతో మంది పర్యాటకులు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక పాత వంతెన కూలి, ఇంద్రాణి నదిపై ఉన్నటువంటి ఒక పాత వంతెన కూలి 10 మంది చనిపోయారు. ఒక 30 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. తీవ్ర విషాదాన్ని నింపింది. సో ఆదివారం సెలవు దినం కావడంతో సరదా గడుపుదామని వస్తున్నటువంటి ఎంతో మంది జీవితాల్లో చాలా విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. సో దాదాపుగా కుందుమాలకు సంబంధించి మావల్ తాలూకాలో ఈ ఘటన జరిగింది. సో మొత్తంగా కూడా సాలేవుగా ధాబడే పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ పర్యాటక ప్రాంతం ఉంటుంది. సో పూణేతో పాటు మహారాష్ట్ర చుట్టుపక్కల నుంచి కూడా ప్రతి నిత్యం ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి రీల్స్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఫోటో సెషన్స్ చేసుకోవడం అంతా సరదా గడుపుదామని వస్తుంటారు. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఈ రోజు పర్యాటకులు రెగ్యులర్ గా వచ్చేదానికన్నా ఈ రోజు ఎక్కువ మంది వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ వంతెన పైన ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పాత వంతెన కుప్పకూలింది. ఈ కూలిన ఘటనలో 10 మంది చనిపోయారు. మరొక 30 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు జోరుగా కొనసాగుతా ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. ఎవరైనా అంటే నదిలో కొట్టుకుపోతున్న నదిలో కూడా వాటర్ అయితే ఎక్కువ ఉంది. సో ఇటీవల కురిసిన వర్షాలతో ఆ నదీ ప్రవాహం కూడా పెరిగింది. దీంతో వంతెన కూలడంతో కొంతమంది నదిలో గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఆ గల్లంతైన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సో పెద్ద ఎత్తున అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఆ చెరువు పూట ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలిసి వేస్తా ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన అలర్ట్ ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి వారికి మరిన్ని సేవలు అందించేందుకు, సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి, అవసరమైతే ఎమర్జెన్సీ కింద హెలికాప్టర్లు పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. సో అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ యొక్క ప్రమాదం పైన ప్రభుత్వం ఆరాధిస్తుంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఆరాధిస్తుంది. సో అవసరమైతే ఎమర్జెన్సీగా అటువన్నీ సేవ చేయడానికి, సహాయ కార్యక్రమాలు అందించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు పిలుపునిచ్చారు. సో పెద్ద ఎత్తున బృందాలు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. సో మరికొన్ని బృందాలు కూడా అక్కడ చేరుకునే అవకాశం కనబడుతూ ఉంది. సో దాదాపుగా 30 మందికి పైగా పర్యాటకులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒక పెద్ద సంఘటన మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక పర్యాటక ప్రదేశంలో, కుందుమాల లాంటి ఒక ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంలో ప్రాంతంలో ఈ ఘటన అందరినీ కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. అందరిలో కూడా ఒక రకమైన బాధ నింపిందని చెప్పవచ్చు. సో సరదాగా గడుపుదామనుకున్నటువంటి వారి ఎంతో మంది కుటుంబాల్లో దాదాపుగా ఈ యొక్క 30 మందికి 10 మంది చనిపోయినట్టున్నారు, 30 మంది గల్లంతైనట్టున్నారు. కానీ వాళ్ళందరి కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు అనుష. అయితే రాధాకృష్ణ, పర్యాటకులు ఎక్కువ మంది రావడం వల్లే వంతెన కూలిందా? అలాగే వంతెన కూలే సమయానికి అసలు ఆ వంతెన పైన ఎంతమంది ఉన్నారు? అయితే ఈ రోజు ఆదివారం కావడంతో అక్కడ రెగ్యులర్ గా అంటే రోజు వచ్చే వారి కన్నా ఈ
ఈ రోజు ఎక్కువ మంది పర్యాటకులకు వచ్చారు. దానికి కూడా ఏంటంటే గత 3-4 రోజులుగా మహారాష్ట్ర ఇంద్రా నది మహారాష్ట్ర పరిధిలో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. సో ఆ వర్షాలకు నీరంతా కూడా అక్కడ చేరుతా ఉంది. సో ఇంద్రాణి నది ప్రవాహం పెరిగింది. సో ఒక ప్రకృతి శోభంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కూడా చాలా అట్రాక్టివ్, ఆకర్షణీయంగా ఉంటాయి. సో ఇది సండే కాబట్టి పూణే నుంచి పెద్ద ఎత్తున అక్కడికి వాటర్ ఫాల్స్ చూడడానికి పర్యాటకులు అక్కడ చేరుకున్నారు. సో ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో అంటే దానికి సంబంధించి వంతెన కెపాసిటీకి మించి ఎక్కువ మంది అక్కడ చేరుకోవడంతో సో ఆ వంతెన ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. ఆ వంతెన కూలిన ఘటన సమయంలో దాదాపుగా 100 మందికి పైగా అక్కడ దానిపై 100 మందికి పైగా జనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిలో 10 మంది చనిపోగా 30 నుంచి 40 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు గల్లంతైన వారి గురించి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తి సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగా ఎప్పటికప్పుడు వీలంటే అందులో పడిపోయిన గల్లంతైన వారు అందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వారికి ఈ యొక్క సహాయక చర్యల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ఇప్పటికైతే ఒక సరదాగా గడుపుదామని వచ్చిన ఆ యొక్క కుందుమాల పర్యాటకులకు ఒక తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. సో ఇది ఒక మహారాష్ట్రకు సంబంధించి పర్యాటక దాంట్లో ఒక అతిపెద్ద ప్రమాదం అని చెప్పవచ్చు. దీనిపైన మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఇప్పటికే విచారణ ఆదేశించింది ఆ వంతెనకి సంబంధించి. అదే సందర్భంలో ఆ సహాయక చర్యల్లో పాల్గొనడానికి మరిన్ని అవసరమైతే ఎమర్జెన్సీ కింద హెలికాప్టర్ కానీ ఇతర ఏదైనా అవసరాలు ఉంటే కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులకు కూడా ఆ సందేశం పంపింది. సో మొత్తంగా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో మృతులకు సంబంధించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఎంతమంది చనిపోయారు, సో ఎంతమంది గల్లంతయ్యారు, సో గల్లంతైన వాళ్ళు ఎవరిని కాపాడామా, ఆ కాపాడిన మరి పరిస్థితి ఏంటి, ఆసుపత్రికి ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలు మరి కాసేపట్లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏదేమైనా ఈ రోజు ఆదివారం పూట ఒక సెలవు దినం పూట ఇలాంటి విషాద ఘటన జరగడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన అధికారులు పలువురిని కాపాడారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతుంది. పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన అధికారులు పలువురిని కాపాడారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో ఉన్న ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన వంతెన కూలిపోయింది. దీంతో ఈ దుర్ఘటనలో 6 మృతి చెందగా సుమారు 25 మందికి పైగా కూడా గల్లంతయ్యారు. వీరి కోసం అధికారులు గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పింప్రి చిన్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుందమాల గ్రామం అడవి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ వంతెన కూలిపోవడంతో 10 నుంచి 15 మంది వరకు నదిలోనే కొట్టుకుపోయినట్లు మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు 5 నుండి 6 మందిని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అధికారులు రక్షించినటువంటి పరిస్థితి. చిన్వాడ్ పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ వంతెన నిర్మాణంలో నాణ్యత లోపాలు లేదా నిర్వహణ లోపాల అన్న ఘటనకు అధికారులు కారణంగా భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఖచ్చితమైనటువంటి ఆ కారణాలను కూడా తెలుసుకునేందుకు ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రమాద స్థలంలో ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారిని ఇప్పటికీ ఇంకా అధికారులు గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యి తప్పిపోయిన వారి కోసము ఇంకా గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ చర్యలను కూడా శరవేగంగా కొనసాగిస్తున్నట్లు కూడా అక్కడి స్థానిక అధికారులు చెప్పారు. ఈ ఆదివారం పూట ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా కొంత విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. 6 ఇంకా
మృతి చెందినటువంటి నేపథ్యంలో కొట్టుకుపోయినటువంటి 25 మంది కూడా అంటే ప్రాణాలతో ఉంటారా అని కూడా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. గాలి ఎవరైతే తప్పిపోయారో వారందరి కోసం కూడా స్థానికంగా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి బంధువులు కూడా అక్కడ చేరుకొని తమ వారి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వంతెన కూలిపోవడం వెనుక పురాతన బ్రిడ్జి, ఇది ఇంద్రాయణి నదిపై ఉన్నటువంటి ఈ వంతెన చాలా పురాతనమైనటువంటి బ్రిడ్జి. ఎన్నో ఏళ్లుగా ఈ వంతెన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రాకపోకలు కొనసాగించాలా వద్దా అనేది కూడా చాలా కాలంగా ఒక ప్రశ్నగా మారినటువంటి నేపథ్యంలో అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. యథావిధిగా బ్రిడ్జి ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు పెద్దగా పట్టించుకోకపోయినటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ ఘటన మీద స్థానిక అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించారు. అంటే అటు నాణ్యత ప్రమాణాలకు సంబంధించి లోపాలు ఉన్నాయా, లేకుంటే ఇది ఇంకా వేరే అంశానికి సంబంధించి ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఏదేమైనా ఒక 6 చనిపోవడం, మరొక 25 మంది గల్లంతైనటువంటి నేపథ్యంలో ఇది స్థానికంగా పెద్ద విషాద వార్తగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్ ఐకేష్, థ్యాంక్ యూ.